ముగ్గులో రంగులేసి ముగ్గు వేస్తే మాత్రం భలే అనిపిస్తుందండి. అసలు ఇంటి ముందు లక్ష్మీ కళ అంటారు చూసారా, ఆ ముగ్గు వల్ల వచ్చేస్తుందండి ఇంటికి కళ. అంత బాగుంటుంది అన్నమాట ముగ్గు వేసుకోవాలంటే. ఇలా ముగ్గులు వేసి రంగులు వేయాలంటే నాకు చాలా ఇష్టం. వేసి 2 నిమిషాలు మాత్రం నేను అక్కడే ఉండిపోతాను, అలా చూసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అలాగే మా తులసమ్మ దగ్గరికి కూడా దీపారాజన చేసేసుకున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా చెట్టుకి పూసిన మందార పూలతో ఈరోజు దేవుడి మందిరం అంతా నింపేసాను. అంత బాగా చేసుకున్నాను. మందార పువ్వులు ఎంత నిండుగా అనిపించినాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మా కన్నయ్యకి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో ఈ ఎర్ర మందారాలతో. డైలీ మనం పెట్టిన ఈ అన్ని మందార పువ్వులతో పెడుతుంటే ఒకలా ఉంటుంది, అలాగే ఎర్ర మందారాలతో ఇవాళ పెడుతుంటే భలే అనిపించింది నాకు మాత్రం. అలాగే మా దేవుడి మందిరం చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో కదా. అసలు ఎర్ర మందారాలు, ఓన్లీ ఎర్ర మందారాలతోనే నేను ఇవాళ పూజ చేసుకున్నాను. అంత బాగుందండి, సింపుల్గా చేసుకున్నాను. దేవుడికి నైవేద్యం కింద పరవన్నం చేశాను. అలాగే ప్యాడ్ అది దేవుడి దగ్గర పెట్టానండి. రేపు మండే నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంటర్మీడియట్కి మా పాప రాస్తుంది, దానికోసం నేను పెట్టాను. అలాగే కాలేజీలో కూడా సరస్వతి దేవి పూజ ఈరోజు జరిగిందంట, చాలా బాగా జరిగిందంట, అది వచ్చి చెప్పింది. అంత ఈ 3 days మాత్రం ప్యాడ్ అది దేవుడి మందిరంలో ఉంటుంది. ఇంతకీ మీకు ఎలా అనిపించింది మా ఎర్ర మందారాలతో పూజ? మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతా బాయ్, థ్యాంక్ యూ.